రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ప్రారంభమైనప్పటి నుంచి సిట్ కుట్రలు ప్రారంభమైనాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి నేను వచ్చేంత వరకు కూడా తెలంగాణలో కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద, కేసీఆర్ సైనికుల మీద దుష్ప్రచారం జరిగే విధంగా ఒక పెద్ద కాన్స్పిరసీలో భాగమే ఈ సిట్ నోటీసులు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే పంచాయతీ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి గ్రామీణ ప్రాంత పంచాయతీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అప్రతిహిత విజయాన్ని సాధిస్తుందని ఇంటెలిజెన్స్లు రిపోర్టులు తెలుసుకున్న తర్వాత ఇలా ఆగమాగంగా మున్సిపల్ ఎన్నికల్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈ సిట్ నోటీసులు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. రెండవది, ఇలా సిట్టుకు మేము సహకరిస్తూ ఉంటే సిట్టు ఇలా మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి ఇలా మీరు ఆనిముత్యం కాదు నిందితుడు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే సిట్టు విచారణ జరుగుతుంది, సిట్లో నిందితులు తేలుతారు అనే నమ్మకం, విశ్వాసం కాంగ్రెస్కుంటే ఒకవైపు సిట్టు విచారణ జరుగుతుండగా నిర్ధారణలు గాంధీ భవన్లో ఎందుకు జరుగుతున్నాయని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. సిట్టు అధినేత సజ్జన్నారా, మహేష్ గౌడ అనేటువంటి విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు సిట్టుకు సహకరిస్తూ ఉన్నారు. సిట్టు సాక్షులకు సహకరించడం లేదని మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు మరి చాలా స్పష్టంగా మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది, ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల్లో నేను బిజీగా ఉన్నాను, సమయం ఇవ్వండి అని నాయకుడు అడిగితే బాదరాగా సమయం ఇవ్వకుండా విచారణ చేయడంలోనే ఓ పెద్ద కుట్ర ఉందని మేము భావిస్తూ ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల్లో మమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేయడానికి హరీష్ రావు, కేటీఆర్ గారు నిత్యం మున్సిపల్ ఎన్నికల్లో మరి పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భంగా, ప్రచార కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న సందర్భంగా దాన్ని దెబ్బగొట్టాలని ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సాక్షులను ఎట్లా వ్యవహరించాలి సాక్షులను అని ఇలా రాజ్యాంగం, న్యాయ నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా సాక్షులను నిందితులుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు సిట్లో కేవలం సాక్షి మాత్రమే, కేవలం హరీష్ రావు గారు సాక్షి మాత్రమే. కానీ ఇవాళ కేసీఆర్ను నిందితుడిగా చిత్రీకరించి మరి ఒక మానసిక షాడిజం మరి ఆనందం పొందుతున్నట్టుగా ఇవాళ కనబడుతూ ఉన్నది. మీరు ఎన్ని విచారణలు చేసినా, ఎన్ని సిట్లు వేసినా, ఎన్ని కమిటీలు వేసినా, మమ్మల్ని ఎంత నిర్బంధించినా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గమైన వ్యతిరేక విధానాలకు మరి నిరసనగా మేము క్షేత్రస్థాయిలో మా పోరాటాలు ఆగవు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. మా మనోనిబ్బరాన్ని మీరు దెబ్బతీయలేరు. కేసీఆర్ ఒక మహాశక్తి అనేటువంటి విషయం అందరికీ ఇలా తెలంగాణ సమాజానికి తెలుసు. ఇలా కేసీఆర్కు నోటీస్ ఇవ్వడం అంటేనే తెలంగాణ ప్రజలని బెదిరించడం, నోటీసులు ఇవ్వడం, అవమానపరచడం అనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ సిట్ ఆడుతున్నటువంటి నాటకాన్ని ప్రజాక్షేత్రంలో మరి ఎండగడతామనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.